కాన్మెన్ సుకేష్ తరహాల మోసాలు ఎన్నో ఎలుగులకి వచ్చినాయి, కొన్నైతే రాని మరెన్నో ఉన్నాయి. డిజిటల్ యుగం మొదలైన కాడి నుంచి సైబర్ మోసగాళ్ళు చెలరేగపోవడంతో అంతుజిక్కని పరిస్థితులు ఎన్నో చూడాల్సి వస్తున్నది. ఒకప్పుడు పర్సు కొట్టేయాలంటేనే చాలా ఆలోచించి మరీ పరిశోధన చేసి మరీ కొట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితి అంతా వేరే లెక్క మారిపోయింది. టెక్నాలజీ పెరగడంతో మస్తు మంది ఈజీగా మాట్లాడుకుంటూనే బ్యాంకుల ఖాతాలో కూడా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు గిదే తరహాల ఒక అమ్మడు బ్యాంకు ఖాతా కూడా ఖాళీ అయ్యేదంట, జస్ట్ మిస్ అయిందంట. ఇక ఇంతకీ ఎవరా అమ్మడు అనుకుంటున్నారా? ఇక ఆమెనే నటి అనన్య నాగల్లా అంట. ఇక ఈమెకి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. అయితే ఈమె సిమ్ కార్డు పేరు మీద ఒక నెంబర్ మీద ఫోన్ చేసి దీని మీద చాలా నేరాలకు పాల్పడుతున్నారు అని ఫోన్ చేసిర్రంట. అయితే ఈమె మేము ముంబై కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాము. ఇక ఈ నెంబర్ మీద చాలా ల్యాండరింగ్లు జరుగుతున్నాయి. దాదాపుగా ఇప్పటికే ఈ నెంబర్ మీద 25 ల్యాండరింగ్ కేసులు ఉన్నాయి. మీకు జైలు శిక్ష పడడం ఖాయమని బెదిరించారంట. ఇక దీంతో వీడియో కాల్ చేసి కూడా కట్ చేసిర్రంట. కావాలంటే మీరు ఇక ఇది నిరూపణ చేసుకోనీకే ఫిర్యాదు చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అని చెప్పేసి దొంగ డాక్యుమెంట్లు కూడా చూపించి మరి నంపించేందుకు ట్రై చేసిరంట. ఇక దీంతోని ఆర్బీఐకు పైసలు ట్రాన్స్ఫర్ చేయాలని అడిగిర్రంట. అయితే థర్డ్ పార్టీ ద్వారా పైసలు ట్రాన్స్ఫర్ చేయాలని అడగడంతో ఈమెకి డౌట్ వచ్చి మరి ప్రశ్నించిందంట. ఇక ఇక్కడితోని ఆమెకి డౌట్ వచ్చి మరి ఇక కాస్త బెదిరిస్తే అడిగితే పోలీసులకి ఫిర్యాదు చేస్తా అని అడిగితే మాత్రం వెంటనే కట్ చేసిరంట. చూసిరా ఇక ఎంత స్కామ్ చేసిరో. జర్రంతా ట్రాక్ మిస్ అయ్యి మరి పైసలు పంపితే ఏమైదు నువ్వు అమ్మో ఎన్ని పైసలు పోతున్నావు ఏమో. ఇక ఇట్లాంటివి రోజు రోజుకి మస్తుగా చూస్తున్నావు. ఇక అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. ముఖ్యంగా ఏవైనా పైసలకి విషయంలో వస్తే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండి ఆలోచించి వెనకాల ఎందుకు అడుగుతున్నారని వెరిఫై కూడా చేసుకోవాల్సిందిగా ఉండాలి. ఇక ఇప్పటికే ఇట్లాంటి నేరాలు అనేవి మస్తుగా చూస్తున్నాం కాబట్టి పైసలు మనకు అంత ఈజీగా రావు, మస్తు కష్టపడితే తప్ప పైసలు వస్తాయి. మళ్ళీ ఇట్లాంటి నేరాలతోని జరంత అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటాం. మళ్ళీ కలుద్దాం.